హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు నేను సోయకూర, పెసరపప్పు మరియు ఆలు కాంబినేషన్ లో కేవలం కొన్ని ఇంగ్రీడియంట్స్ నే వాడి ఒక హెల్దీ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. సోయకూర మన హెల్త్ కి మంచిదైనప్పటికీ దీనితో చాలా తక్కువ వంటలే చేస్తాం. ఆ తక్కువ వంటల్లోనూ మనం నాన్ వెజ్ కాంబినేషన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. అందుకే నేను ఈ రోజు వెజ్ కాంబినేషన్ లో ఈ హెల్దీ కర్రీని మీకు అందిస్తున్నాను. ఇంట్లో సోయకూర మరియు ఆలు ఉంటే చాలు, అరగంటలో ఈ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ వేడి వేడి అన్నంలో మరియు చపాతీలోకి ఎంతో సూపర్ గా ఉంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 5-6 పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టుతోనే వేసుకోవడం వల్ల వెల్లుల్లి లోపల సాఫ్ట్ గా అయ్యి తినే విధంగా ఉంటుంది. కావాలంటే వెల్లుల్లిని పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు, కానీ అలా వేసుకుంటే వెల్లుల్లి మాడిపోయి తినేటప్పుడు చేదుగా అవుతుంది. ఇప్పుడు ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు వేసి ఇలా కొద్దిగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక చిన్న కప్పు పెసరపప్పుని వేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పప్పు కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పుని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల పప్పు కంప్లీట్ గా ఉడికాక కూడా పూసలు పూసలుగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి 2 నిమిషాల పాటు అల్లం మరియు వెల్లుల్లి యొక్క రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ కర్రీలోకి కారాన్ని అస్సలు వేయం కాబట్టి ఆ ఘాటుని పచ్చిమిర్చి మరియు అల్లం వెల్లుల్లి బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే ఈ 2 ఐటమ్స్ ని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక 2-3 పొటాటోస్ ని క్యూబ్స్ లా కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద ముక్కలుగా కట్ చేశాను. కావాలంటే మీరు ఇంకాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ చిన్నగా కట్ చేసుకుంటే ఆలు ఉడకడానికి తక్కువ సమయం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలుని ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 5 నిమిషాల పాటు పొటాటోస్ కొద్దిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. పొటాటోస్ ఉడుకుతున్న సమయంలో 1 లేదా 2 కట్టల సోయకూరని ఇలా ఫ్రెష్ గా కడిగి సన్నగా చాప్ చేసి తీసుకోవాలి. ఇలా ఆలు 5 నిమిషాల పాటు ఉడికాక ఇందులో మనం ముందుగా చాప్ చేసిన సోయకూరని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. సోయకూర కొద్దిగా స్ట్రాంగ్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది కాబట్టి చాలా వరకు దీన్ని వేసుకోవడానికి ఇష్టపడరు, కానీ ఇలా పెసరపప్పుతో పాటు వండుకోవడం వల్ల ఆ స్ట్రాంగ్నెస్ పోయి మరింత రుచికరంగా తయారవుతుంది ఈ కర్రీ. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుని మరొకసారి మూత పెట్టి 3-4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా కొద్దిగా మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని 1.5 కప్పుల వాటర్ ని పోసి మిక్స్ చేసుకుని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఆలు మరియు పప్పు కంప్లీట్ గా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆలు మరియు పప్పు ఆల్మోస్ట్ 90% వరకు ఉడికిపోతాయి. అప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని చివరగా మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేయాలి. 5 నిమిషాలకి ఆలు పర్ఫెక్ట్ గా ఉడికి సోయకూర ఫ్లేవర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే సోయకూర పెసరపప్పు ఆలు రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీని మనం రైస్ లేదా రోటీస్ లోకి సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. నేను చూపించిన కర్రీని ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, మీ రెసిపీలోకి ఇది కూడా చేరిపోతుంది. అంత సూపర్ గా ఉంటుంది. మరి మీకు ఎలా అనిపించింది ఈ సోయకూర కర్రీ? నచ్చితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.